2025వ సంవత్సరంలో దీపావళి అక్టోబర్ 20 సోమవారం వచ్చింది. ఈ రోజు నుండి 6 నెలల పాటు ఈ 5 రాశుల వారి అదృష్టం వెలిగిపోతుంది. వెలుగుల పండుగ దీపావళి రోజున అరుదైన యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. 2025వ సంవత్సరం దీపావళి పండుగ కేవలం చీకటిని ప్రారద్రోలి వెలుగును నింపే పండుగ మాత్రమే కాదు, కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని మోసుకొచ్చే ఒక అద్భుతమైన మహర్దశగా మారబోతోంది. ఈ దీపావళి నాడు గ్రహాల సంచారం, నక్షత్రాల స్థానం అత్యంత శుభప్రదంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని దశాబ్దాలకు ఒక్కసారి మాత్రమే ఏర్పడే కొన్ని అరుదైన యోగాలు ఈ దీపావళి రోజున ఏర్పడబోతూ ఉన్నాయి. దీనివల్ల కొన్ని రాసుల వారి జాతకాలు పూర్తిగా మారబోతూ ఉన్నాయి. లక్ష్మీదేవి కటాక్షం వారిపై నేరుగా ప్రసరించబోతోంది. ఈ రోజున నవగ్రహాలకు అధినేత సూర్యుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు, కుజుల కలయిక జరగనున్నది. దీంతో శక్తివంతమైన త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ ఈ సమయంలో 5 రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. వీరు అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందవచ్చు. ఈరోజు ఈ 5 అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాము. దీపావళి అమావాస్య రోజున చేసే లక్ష్మీ పూజకు అనంతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి ఈసారి కొన్ని రాశుల వారిని నేరుగా వరించి వారి జీవితాల్లో కనకవర్షం కురిపించబోతోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి విముక్తి లభించబోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందబోతూ ఉన్నాయి. వ్యాపారంలో నష్టాలు చూసిన వారికి లాభాల బాట పట్టబోతోంది. మరియు కుటుంబంలో కలహాలతో సతమతమవుతున్న వారికి ప్రశాంతత చేకూరబోతోంది. ఈ దీపావళి 5 రాశుల వారికి ఒక వరంలా మారబోతోంది. ఆ రాశులు ఏవి, వారికి ఎలాంటి అదృష్టాలు పట్టబోతూ ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. దీపావళి తర్వాత నుండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందబోతున్న రాశి వృషభ రాశి. 2025 దీపావళి సందర్భంగా వృషభ రాశి వారికి అదృష్ట తలుపు తట్టబోతోంది. ముఖ్యంగా ధనలాభం అనూహ్యంగా జరగబోతోంది. ఎందుకంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆర్థికంగా అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. ఈ రాశికి అధిపతి శుక్రగ్రహం. ఆయన ధనము, సౌభాగ్యము మరియు భోగాలకు కారకుడు. దీపావళి సమయంలో శుక్రుడు తన ఉచ్చ స్థితిలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి రాజయోగం పట్టబోతుంది. ఇది వారికి ఒక స్వర్ణ యుగం లాంటిది. చాలా కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఊహించని మార్గాల నుండి ధనం వచ్చి చేతిలో పడుతుంది. లాటరీలు లేదా షేర్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా అమ్మాలనుకుంటున్న ఆస్తి ఇప్పుడు ఊహించని ధరకు అమ్ముడుపోతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కల ఈ సమయంలో నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల, ప్రమోషన్లు లభిస్తాయి. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారం ఇతర నగరాలకు లేదా దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్యాషన్, కళలు, మీడియా లేదా ఆహార సంబంధ వ్యాపారాలు చేసేవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. అవివాహితులకు వివాహ యోగం బలంగా ఉంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవికి తెల్లని పువ్వులు, తెల్లని తీపి పదార్థాలు సమర్పించి పూజించడం వల్ల శుభ ఫలితాలు రెట్టింపవుతాయి. ఇక దీపావళి తర్వాత నుండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందబోతున్న రాశి మిథున రాశి. మిథున రాశి వారికి కూడా ఈ 2025 దీపావళి కొత్త అవకాశాలను, అందులేని శ్రేయస్సును తీసుకురాబోతుంది. మీ రాశి అధిపతి బుధుడు తెలివితేటలకు, వాక్చాతుర్యానికి మరియు వ్యాపారానికి కారకుడు. దీపావళి సమయంలో బుధుడి అనుకూల దృష్టి మీ రాశిపై ఉండటం వల్ల మీ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. దీపావళి రాత్రి నుండి మీ దశ తిరగబోతోంది. ముఖ్యంగా మీ మాట తీరుతో, మీ తెలివితేటలతో అద్భుతాలు సృష్టిస్తారు. కెరియర్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ ఇప్పుడు లభిస్తుంది.
కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రస్తుత ఉద్యోగం కన్నా మంచి జీతంతో, మంచి హోదాతో కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాల వర్షం కురుస్తుంది. వాణిజ్యంలో సానుకూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయినట్లయితే, అంటే ఎవరికైనా అప్పుగా ఇచ్చినా లేదా ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టినా అది ఈ సమయంలో తిరిగి మీ చేతికి వస్తుంది. కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సమాజంలో మీ గౌరవము, ప్రతిష్ట పెరుగుతాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ సలహాలను అందరూ పాటిస్తారు. అన్నదమ్ములతో లేదా బంధువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. వారు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. దీపావళి రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించి ఆవుకు పచ్చగడ్డిని తినిపించటం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. ఇక దీపావళి తర్వాత నుండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందబోతున్న రాశి తులారాశి. తులారాశి వారికి 2025 దీపావళి చాలా ప్రత్యేకంగా ఒక మర్చిపోలేని పండుగగా ఉండబోతోంది. ఈ రాశి వారికి దీపావళి నుంచి ఏకంగా 6 నెలల పాటు అదృష్టం వెన్నంటే ఉంటుంది. లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీపై సంపూర్ణంగా ఉంటాయి. మీ రాశి అధిపతి కూడా శుక్రుడే కావటం వల్ల వృషభ రాశి వారిలాగే మీకు కూడా ధన సంబంధ విషయాల్లో తిరుగుండదు. అయితే మీకు కెరీర్ పరంగా గొప్ప అవకాశాలు లభించబోతూ ఉన్నాయి. మీరు కోరుకున్న విజయాన్ని, కీర్తిని సాధిస్తారు. మీ జీవితంలో సమతుల్యం అంటే మీ రాశి చిహ్నమైన త్రాసులాగా అన్ని విషయాలలోనూ ఒక స్థిరత్వం వస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరుకు గొప్ప గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మక ఆలోచనలపై అధికారులను ఆకట్టుకుంటాయి. దీనివల్ల మీకు పెద్ద ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం వస్తుంది. ఇది మీ కెరియర్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక సువర్ణ యుగం. కొత్త భాగస్వాములు వచ్చి కలుస్తారు. వారి వల్ల వ్యాపారం ఊహించని స్థాయికి ఎదుగుతుంది. ఆర్థికంగా మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. 1 కంటే ఎక్కువ మార్గాల నుండి డబ్బు సంపాదిస్తారు. పాత అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్థిరపడతారు. కొత్త ఆస్తులు కొనడానికి లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. వ్యక్తిగత జీవితంలో మీ ఆకర్షణ పెరుగుతుంది. సమాజంలో అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మధురంగా ఉంటాయి. అవివాహితులకు మంచి సంబంధం కుదిరి వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. దీపావళి రోజున లక్ష్మీదేవికి గులాబీ రంగు పువ్వులు సమర్పించి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయాయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక దీపావళి తర్వాత నుండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందబోతున్న రాశి ధనస్సు రాశి. ఈ దీపావళి నుంచి ధనస్సు రాశి వారి అదృష్టం సూర్యుడిలా ప్రకాశించబోతోంది. ముఖ్యంగా దేవతల గురువైన బృహస్పతి ప్రభావం మీ రాశిపై సంపూర్ణంగా ఉండటం వల్ల మీ జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. గురువు జ్ఞానానికి, ధనానికి మరియు అదృష్టానికి కారకుడు. ఆయన అనుగ్రహంతో మీ ధన సమస్యలు పూర్తిగా సమసిపోతాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు కూడా భయపడతారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. యువత కెరియర్లో కొత్త శిఖరాలను చేరుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం లభిస్తుంది. వ్యాపారాలలో ఊహించని వృద్ధి ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. ఆస్తిని కొనడానికి లేదా భూమిపై పెట్టుబడి పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పాత తగాదాలు, కుటుంబ కలహాలు ముగిసిపోతాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ మానసిక ప్రశాంతత మీ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు విదేశాలలో మంచి అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దీపావళి రోజున లక్ష్మీదేవికి పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు పువ్వులు మరియు శనగపప్పుతో చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టి పూజిస్తే గురుగ్రహ అనుగ్రహం రెట్టింపవుతుంది. ఇక దీపావళి తర్వాత నుండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందబోతున్న రాశి కుంభరాశి. దీపావళి రాత్రి నుంచి కుంభరాశి వారికి అదృష్టం వరించబోతుంది. మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు న్యాయానికి, కర్మ ఫలానికి అధిపతి. ఆయన అనుకూలంగా ఉన్నప్పుడు ఊహించని రీతిలో స్థిరమైన దీర్ఘకాలిక లాభాలను ఇస్తాడు.
ఈ దీపావళి నుండి శనిదేవుని శుభదృష్టి మీ రాశిపై ఉండబోతోంది. దీనివల్ల మీరు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది అత్యంత శుభ సమయం. మీరు ఊహించిన లాభాలను పొందుతారు. రిస్క్ తీసుకునే ధైర్యం మీకు లాభాలను తెచ్చిపెడుతుంది. ఆర్థికంగా మీకు ధన ప్రవాహం పెరుగుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు, అడ్డంకులు ఇప్పుడు సమసిపోతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొందరు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసినా అవేమీ ఫలించవు. అంతిమంగా మీరే విజయం సాధిస్తారు. వ్యాపారంలో కొత్త సాంకేతికతను ఉపయోగించటం వల్ల లాభాలు పెరుగుతాయి. విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. విద్య మరియు విదేశాలకు వెళ్ళడానికి కూడా ఇది మంచి సమయం. దీనివల్ల ఉన్నత విద్యకు లేదా ఉద్యోగానికి విదేశాలకు వెళ్ళే మీ కల నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా నరాలకు లేదా ఎముకలకు సంబంధించిన పాత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దీపావళి రోజున మీ ఇంట్లోని చీకటి ప్రదేశాలలో, ముఖ్యంగా ఇంటి బయట ఆవ నూనెతో దీపాలను వెలిగించటం మరియు పేదవారికి నల్లని వస్త్రాలు లేదా ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయటం వల్ల శనిదేవుని అనుగ్రహం మీకు లభించి మీ అదృష్టం మరింత ప్రకాశిస్తుంది. 2025 దీపావళి పండుగ తుల, ధనస్సు, కుంభ, వృషభ మరియు మిథున రాశుల వారికి నిజంగా ఒక ప్రత్యేకమైన పండుగగా నిలవబోతోంది. గ్రహాల అనుకూల కలయిక, లక్ష్మీదేవి యొక్క అపారమైన కరుణ వీరి జీవితాలను సరికొత్త వెలుగులతో నింపనున్నాయి. కెరియర్లో పురోగతి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబంలో సంతోషం మరియు మంచి ఆరోగ్యం వంటి అనేక శుభ ఫలితాలను వీరు పొందబోతూ ఉన్నారు. అయితే ఈ రాశుల వారు గ్రహాల అనుకూలతలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే వారు కూడా కృషి, పట్టుదల మరియు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ దీపావళి వారి జీవితంలో ఒక మరువలేని అద్భుతమైన మార్పుకు నాంది పలుకుతుంది. కొన్ని రాశులకు సహజంగానే లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఆ రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిని లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రాశిగా జ్యోతిష్య పండితులు పరిగణిస్తారు. దీనికి ప్రధాన కారణం ఈ రాశికి అధిపతి శుక్రుడు కావటమే. శుక్రుడు భౌతిక సుఖాలు, సంపద, ప్రేమ, అందము, కలలకు కారకుడు. లక్ష్మీదేవి కూడా ఐశ్వర్య ప్రదాయిని. అందువల్ల వృషభరాశి వారికి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. వ్యాపారంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ వారి నిరంతర శ్రమ, పట్టుదల కారణంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరికి డబ్బుకు సంబంధించిన విషయాల్లో పెద్దగా లోటు ఉండదు. ఏదో ఒక రూపంలో వీరికి ధనం అందుతూనే ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. మంచి ఇల్లు, వాహనము, ఖరీదైన వస్తువులు వంటివి వీరిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. అమ్మవారి దయతో వీరు తమ కోరికలను నెరవేర్చుకోగలుగుతారు. వృషభరాశి వారు డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేస్తారు. పొదుపు చేయటంలో వీరు నిష్ఠాతులు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారు. పెట్టుబడుల విషయంలో మంచి అవగాహన కలిగి ఉంటారు. భూమి, బంగారము వంటి వాటిపై పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలను ఆర్జిస్తారు. వ్యాపార రంగంలో ఉన్న వృషభరాశి వారు లక్ష్మీ కటాక్షంతో అనూహ్యమైన విజయాలను సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి జీతము, ప్రమోషన్లు లభిస్తాయి. వీరి జీవితంలో ఆర్థిక స్థిరత్వం చాలా త్వరగా వస్తుంది. ఎలాంటి ఆర్థిక సంక్షోభం ఎదురైనా లక్ష్మీదేవి దయ వల్ల దాని నుండి సులభంగా బయటపడగలుగుతారు. కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. వీరు తమ కుటుంబ సభ్యులకు కావలసిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తారు. సమాజంలో మంచి గౌరవము, కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన రెండవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సుకు, తల్లికి, భావోద్వేగాలకు కారకుడు. లక్ష్మీదేవిని జగన్మాతగా భావిస్తారు. చంద్రుడు కూడా మాతృకారకుడే కావటం వల్ల ఈ రాశి వారిపై లక్ష్మీదేవికి ప్రత్యేకమైన వాత్సల్యం ఉంటుంది. తల్లి తన బిడ్డను ఎలా అయితే కంటికి రెప్పలా కాపాడుతుందో అలాగే లక్ష్మీదేవి కూడా కర్కాటక రాశి వారిని అన్ని కష్టాల నుండి కాపాడుతుంది. ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల బాధను అర్థం చేసుకునే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరికి ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు రావు. ఒకవేళ అనుకోని విధంగా ఏవైనా
ఆర్థిక సమస్యలు తలెత్తినా అవి ఎక్కువ కాలం నిలువవు. ఏదో ఒక అదృశ్య శక్తి వీరిని ఆ కష్టాల నుండి బయటపడేస్తుంది. స్నేహితులు, బంధువుల రూపంలో లేదా ఊహించని మార్గాల్లో వీరికి ధన సహాయం అందుతుంది. కర్కాటక రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ కుటుంబ క్షేమం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. తమ కుటుంబ భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయటంలో వీరు ముందుంటూ ఉంటారు. వీరికి వారసత్వంగా ఆస్తులు లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు చేసే పనులలో అదృష్టం తరచుగా కలిసి వస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు స్థిరమైన ఆదాయం ఉంటుంది. వీరు తమ తెలివితేటలతో, మాటకారితనంతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. దీనివల్ల వృత్తి జీవితంలో మంచి విజయాలను సాధిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం వల్ల వీరి ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకు కొదువ అనేదే ఉండదు. ప్రశాంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన 3వ రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి గ్రహాల రాజు అయిన సూర్యుడు. సూర్యుడు ఆత్మగౌరవానికి, నాయకత్వ లక్షణాలకు, అధికారానికి, తేజస్సుకు ప్రతీక. సూర్యుడి వంటి తేజస్సు కలిగిన ఈ రాశి వారిపై సంపదలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి తన కృపను చూపిస్తుంది. ఈ రాశివారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. సింహరాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉంటారు. ఏ పనినైనా సరే వెనుక అడుగు వేయకుండా పూర్తి చేస్తారు. వీరిలో ఉండే ఈ పట్టుదల, కార్యదీక్ష లక్ష్మీదేవికి ఎంతగానో నచ్చుతాయి. అందువల్ల వీరు చేసే ప్రయత్నాలలో అమ్మవారి విజయాన్ని చేకూరుస్తుంది. వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో, రాజకీయాల్లో ఉన్నత పదవులను అలంకరించే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అయితే సింహరాశి వారికి ఒక బలహీనత ఉంటుంది. అది వారి కోపము. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. అహం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష్యుల ప్రకారం సింహరాశి వారు తమ కోపాన్ని, అహాన్ని అదుపులో ఉంచుకుంటే వారి జీవితంలో ఆర్థికంగా ఎప్పటికీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేదే ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం వీరిపై సంపూర్ణంగా ఉంటుంది. అవసరమైన ప్రతిసారి వీరికి డబ్బు చేతికి అందుతుంది. ఎంత పెద్ద ఆర్థిక కష్టంలో ఉన్నా సూర్యుడు జయించినప్పుడు చీకటి తొలగిపోయినట్లుగా వీరి కష్టాలు కూడా తొలగిపోతాయి. వీరు తమ జీవితంలో రాజులా బ్రతకడానికి ఇష్టపడతారు. లక్ష్మీదేవి దయతో వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వీరికి డబ్బు సంపాదించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. మరియు ఈ తపనకు అమ్మవారి ఆశీస్సులు తోడవటంతో కోటీశ్వరులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన 4వ రాశి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సంపద, సౌందర్యము, సుఖాలకు అధిపతి. అంతేకాకుండా శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ కారణాల వల్ల తులారాశి వారిపై లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశి వారి జీవితంలో దేనిని ఎక్కువగా లెక్క చేయరు. చాలా సరదాగా, సంతోషంగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. తులారాశి వారు చాలా తెలివైన వారు, సమయస్ఫూర్తి కలవారు. వీరు ఏ విషయాన్నైనా చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. వీరి ఆలోచన విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. అందంతో, మాటకారితనంతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. కళలు, సంగీతము, ఫ్యాషన్ వంటి రంగాలపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం వల్ల వీరు చేపట్టే ప్రతి ముఖ్యమైన పనిలో అదృష్టం వీరి వెంటే ఉంటుంది. వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగి అపారమైన లాభాలను ఆర్జిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ రాశివారు డబ్బు సంపాదించటమే కాకుండా దాన్ని ఎలా అనుభవించాలో కూడా బాగా తెలుసు. విలాసవంతమైన జీవితం అంటే వీరికి చాలా ఇష్టం. తమ కోసం, తమ కుటుంబ సభ్యుల కోసం డబ్బును విరివిరిగా ఖర్చు చేస్తారు. అయినప్పటికీ లక్ష్మీదేవి దయ వల్ల వీరికి ధనానికి లోటు అనేదే ఉండదు. ఒక మార్గంలో డబ్బు పోతే మరో మార్గంలో అంతకు మించిన డబ్బు వీరికి వచ్చి చేరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వీరి పనితీరుకు ప్రశంసలు, ప్రమోషన్లు అందుతాయి. సామాజికంగా వీరికి మంచి సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధాల ద్వారా కూడా వీరు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. వీరి జీవితం ఎప్పుడూ సంతోషంగా, సంపదతో కలకలలాడుతూ ఉంటుంది. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన 5వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడు ధైర్యానికి, పరాక్రమానికి శక్తికారకుడు. ఈ రాశివారు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవారు. వీరిలో సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఒక పనిని మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. వీరిలో ఉండే ఈ అద్భుతమైన గుణం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కష్టపడి పనిచేసే వారిని లక్ష్మీదేవి ఎప్పుడూ ఆదరిస్తుంది.
వృశ్చిక రాశి వారు పైకి చాలా గంభీరంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు చాలా రహస్యాలను తమలోనే దాచుకుంటారు. వీరిని అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. అయితే వీరు చాలా నిజాయితీ పరులు. నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. వీరు తమ కష్టార్జితంతో ఆస్తులను కూడబెడతారు. భూమి, ఇల్లు వంటి స్థిరమైన ఆస్తులను కొనటంలో వీరు విజయం సాధిస్తారు. వీరికి సహజంగానే పరిశోధన దృక్పథం ఎక్కువగా ఉంటుంది. లోతైన విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ లక్షణం వల్ల వీరు కొన్నిసార్లు ఊహించిన మార్గాల ద్వారా, ఉదాహరణకు షేర్ మార్కెట్టు, వారసత్వం లేదా లాటరీల ద్వారా కూడా ధనాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. వీరి జీవితంలో సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని తమ ధైర్యంతో, పట్టుదలతో అధిగమించి విజేతలుగా నిలుస్తారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో వీరి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు మెరుగుపడుతుంది. వీరు తమ సంపాదనలో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించటం వల్ల అమ్మవారి అనుగ్రహం రెట్టింపవుతుంది. వీరి కష్టపడే తత్వానికి అదృష్టం కూడా తోడవటంతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.